శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో వృషభ రాశి వారికి వారి యొక్క ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, అదేవిధంగా వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుందో నక్షత్రం వారిగా మనం చక్కగా డిస్కస్ చేసుకుందామండి. అలాంగ్ విత్ సింపుల్ రెమెడీస్ పరిహారాలతో పాటుగా మనం కనుక చూస్తే పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఆదాయం 5గా ఉందండి, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5 ఉంటే అవమానం 4గా ఉంది. ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది కదా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీరు ఏదైనా పెట్టుబడి పెట్టడము, దేనికైనా లాభాలార్జితం కోసం కావచ్చు, మంచి కోసం ఖర్చు పెరుగుతుంది, సంతానం కోసం, వారి వృద్ధి కోసము, ప్రాపర్టీ కోసం, ఇలా రకరకాలుగా ఉంటుందండి. అంతేకాని నష్టం ఎక్కువ ఉందని మాత్రం భావించకండి. సో జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. రోహిణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశిలో జన్మించిన వారికి అంటే రోహిణి అంటేనే ఆకర్షణ, ఆహారం, ఆస్తి, ఆర్భాటం, అందం, సౌందర్యం, సౌఖ్యం, ఇవన్నీ కూడా రోహిణి నక్షత్రం. వృషభ రాశిలో చంద్రుడు బలవంతుడు, సౌఖ్యాల మధ్యలో కూడా డిసిప్లిన్ వేసుకోవాల్సిన సంవత్సరం కాబట్టి క్రమశిక్షణ చాలా ముఖ్యం అండి. మరి రోహిణి స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏంటంటే సెన్సిటివిటీ, క్రియేటివ్ మైండ్, విజువలైజేషన్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి సహజంగానే. గురుగ్రహము 2వ స్థానంలో 3వ ఇంట్లో ఉంటున్నారు, 2nd and 3rd హౌస్లో ఉంటున్నారు. రాశి నుండి కావచ్చు, లగ్నం నుంచి కావచ్చు. మీది లాంగ్వేజ్ సబ్జెక్ట్స్, ఆర్ట్స్, డిజైను, ఆర్కిటెక్చరు, మ్యూజిక్, జర్నలిజము, ఫైనాన్స్, ఫుడ్ టెక్నాలజీ ఇలాంటి రంగాల్లో బాగా పర్ఫామ్ చేయవచ్చు మీరండి. ఇట్స్ ద బెస్ట్ టైం ఫర్ యూ, మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, మిమ్మల్ని మీరు పెంచుకోవడం కోసం. కానీ సౌఖ్యము, సో ఈ సౌఖ్యం వల్ల కొంచెం కంఫర్టబుల్ అలసత్వం వస్తుంది. మొబైల్, ఓటీటీ, భోజనం లేదా నిద్రలో ఎక్సెస్ తీసుకోవడము, ఇవన్నీ కూడా సిలబస్ కొంత స్లో చేస్తే డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని కాస్త తగ్గించండి. రోజుకి 24 గంటలు ఉంటాయి కదా, కనీసం 1 గంట చదువుకోండి. మీ యొక్క చదువు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్కి ఫిక్స్ చేసుకోండి, కొంత టైం పెట్టుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫోకస్ అని పెట్టుకోండి. ఆ టైంలో నథింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. డైట్, నిద్ర, ఫోను, టైం కాస్త బ్యాలెన్స్ చేస్తే మెమొరీ అండ్ ఫోకస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయండి. 1 టాస్క్ అట్ ఏ టైం, ఒక టైంలో ఒకటే పని చేయటం, దానివల్ల ఫోకస్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకి, రోహిణి ఉద్యోగస్తులకి ఏంటంటే ఈ సంవత్సరం మీకు గుర్తింపు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. లాభంలో శని ఉన్నారు, 10వ యువకారకుడు, 10, 9లో రాహు ఉంటున్నారు. కాబట్టి రాహు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీ స్టైలు, మీ యొక్క ప్రెజెన్సు, మీ యొక్క ప్రజెంటేషను, ముఖ్యంగా బాసు, క్లయింట్స్, కొలీగ్స్కి మీరు కనిపించే సమయం, ఇవన్నీ కూడా ప్రభావితంగా ఉంటాయండి. శని 11వ స్థానంలో ఉన్నారు, శనీశ్వరుడు అంటే కన్సిస్టెంట్ వర్క్కి స్లోగానే కానీ షూర్గా రివార్డ్ వస్తుంది. శనీశ్వరుడు స్లో బట్ రిజల్ట్ గ్యారంటీ అండి. ఆదాయం 5గా ఉంది అంటే సాలరీ, బోనస్, ఇన్సెంటివ్స్, పార్ట్నర్షిప్, ఫ్యామిలీ వెల్త్ రూపేనా. వ్యయం 14 ఉంది, హౌస్ కంఫర్ట్స్ వల్ల కావచ్చు, బ్యూటీ వల్ల కావచ్చు, ఫుడ్ వల్ల కావచ్చు, ట్రావెల్స్ వల్ల కావచ్చు, కిడ్స్ వల్ల కావచ్చు, పెద్దవారి వల్ల కావచ్చు, ఈఎంఐస్ వల్ల, వీటి వల్ల కొంత ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. సలహా ఏంటయ్యా అంటే లగ్జరీని తగ్గించమని కాదండి, లగ్జరీకి వాల్యూ ఇవ్వమని, ప్లాన్ చేయమని